గురుగారు చెప్పండి సార్. ఆశ్రమం నిర్మాణం చేశారు, కానీ ఇది సామాన్యుడికి ఎలా ఉపయోగపడుద్ది? దేనికోసం ఇక్కడికి రావాలి? ఈ పీఠానికి రావాలి. పీఠానికి మంచి ప్రశ్న వేశారు. అయితే ఇది భక్తి, జ్ఞాన, వైరాగ్యం. అంటే భక్తుడికి ప్రతి ఒక్క భక్తుడు ఏం చేస్తారంటే కోరికతో అలవాటు పడి ఉంటారు. ఆ కోరిక ఎలా తీర్చుకోవాలంటే దేవాలయాలు, నదులు, పుణ్యక్షేత్రాలు వాటికి తిరుగుతాడు అనమాట. ఇది భక్తుడు. కానీ జ్ఞాని ఉంటాడు. జ్ఞాని ఏం చేస్తాడంటే ఎప్పుడు నేను కాదు స్వరూపం ఇంకోటి ఏదో ఉంది, దాన్ని ఎవరు చెప్తారు మనకి అని తప్పిస్తూ ఉంటాడు. ఆ తప్పించడం ఎలా అంటే కనపడడం వల్ల నువ్వు చెప్పని అడగడం. ఆయన ఎత్తుక్కుంటాడు. ఎత్తుక్కొని నా స్వరూపం ఎలా ఉంటుందో చూసుకోవడం అంటే ఎవరో వ్యక్తి నాకు చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు అని అనుకునేవాడే జ్ఞాన మార్గంలో ఎంచుకుంటాడు. అట్లాగే భక్తి, జ్ఞానం తర్వాత వైరాగ్య స్థితి. వైరాగ్యం అంటే ఏంటంటే అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించాలి, కానీ తాను లేకుండా చేసుకోవాలి. తాను మీదే గురువు పెట్టి అన్ని నాయ అని అనుకోవడమే భ్రమం. అవన్నీ అనుభవిస్తున్నాయి కావాలటమే వైరాగ్యం. అట్లా ఈ వైరాగ్య స్థితిని, జ్ఞాన స్థితిని, ఈ రెండు విషయాలు చెప్పి నీ యొక్క రూపం ఇది కాదురా బాబు, నీ రూపం వేరే ఉంది, అదే నీవెవరు అనే ప్రశ్న. రామకృష్ణ పరమహంస వేసిన ప్రశ్న అదే, నేనెవరు అన్న ప్రశ్న. అట్లాగే మహానుభావులు ప్రతి ఒక్కరి ప్రశ్న వచ్చిన ప్రశ్నల్లా కూడా ఒకటే, ఏంటి నీవెవరు, నేనెవరిని అని ప్రశ్న. అందువల్ల ఇది మా గురువుల దగ్గర నేర్చుకొని ఆ గురువు దగ్గర ఎంతో తపశ్శక్తిలాగా జ్ఞానాన్ని పొంది ఈ 10 మందికి ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక జ్ఞాన మార్గాన్ని తెలిపడానికి ఏ ప్రయాసాలు చేయించుకుని అయినా సరే ఈ గాయత్రి అనంత సద్గురు గాయత్రి జ్ఞానపీఠం అని నామకరణం చేసి సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం అనే ఒక వస్తువు ఉన్నది. అది ఎలా వస్తుంది మనకి అంటే సత్సంగం వల్ల, పెద్దల వల్ల వస్తుంది. కాబట్టి సత్యం నేర్చుకోండి. ఆ సత్యం వలనే జ్ఞానబోధ నేర్చుకోవాలి. ఆ బోధ ఎవరికి చెప్పాలి, ఎక్కడ దొరుకుతుంది అనే ఒక ప్రశ్న భక్తుడు వేసుకుంటే, ఆ భక్తుడు వేసుకున్న ప్రశ్న ఈ గాయత్రి పీఠానికి వస్తే, ఈ గాయత్రి పీఠంలో సద్గురు మహారాజు అనే ఒక దయానిధి గారు ఉండి వారి యొక్క భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని మూడింటికి కూడా సమన్వయం పరిచి భక్తి వల్ల ఇది జరుగుతుంది, భక్తి వల్ల పుణ్య మార్గం దొరుకుతుంది, జ్ఞానం వల్ల నీవెవరో తెలుస్తుంది, వైరాగ్యం వల్ల తానే బ్రహ్మస్వరూపుడు అవుతాడని ఇక్కడ గాయత్రి పీఠంలో జరుగుతుంది. ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఇది వ్యయ ప్రయాసాలే తప్ప నీవెవరు చెప్పాలి అంటే నీవు ఒక సద్గురుని ఎంచుకోవాల్సిందే. సద్గురుని ఎంచుకోకుండా నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసినా ఎన్ని తిరిగినా నిష్ప్రయోజనం అని దీని యొక్క అంతరార్థం. కాబట్టి గాయత్రి జ్ఞానపీఠంలో ప్రతి ఒక్కరు భక్తి, జ్ఞాన, వైరాగ్యం అంతా తిరిగి 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 ఎక్కడ ఏమీ లేదన్నప్పుడు మాత్రమే పీఠానికి రావాలి. ఎక్కడ ఏమీ లేదని నీకు నమ్మకం కలిగినాడే బ్రహ్మ జ్ఞానాన్ని చూపించేదే ఈ గాయత్రి జ్ఞానపీఠం. పేరులోనే ఉంది గాయత్రి జ్ఞానపీఠం. అమ్మవారి గాయత్రి అంటే పంచముఖాలు, 5 ముఖాలు, జ్ఞాన స్వరూపిణి. కాబట్టి ఈ జ్ఞాన స్వరూపాన్ని బోధించడమే గాయత్రి జ్ఞానపీఠం యొక్క లక్ష్యం. అందుకనే ఎవరు వచ్చినా ఇక్కడ జ్ఞానానికే ఉంటుంది తావు. కానీ సంపాదన కోసమో, కోరికల కోసమో, లేదా పెళ్లిళ్ళ కోసమో, పెళ్లిళ్ళు కావట్లేదు కోసమో ఇక్కడ ఏ వస్తువులు దొరకవు. ఓన్లీ జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. నీవెవరు, నేనెవరు. జై సద్గురు మహారాజ్ కి జై.